ఎస్ మల్లేశ్వర్ గారు, సో ఏంటి మీరేమంటారు? ఇప్పుడు ఏ ప్రభుత్వాలు మారినా అటు కోర్టుల నుంచి చివాట్లు పడితే గానీ దారిలోకి రాని పరిస్థితి ఉందా? ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల అవసరాల పేరు మీద అప్పుడప్పుడు అంటే దూకుడు ప్రవర్తించినటువంటి సందర్భం ఒక కాంగ్రెసే కాదు, ఈ గత ప్రభుత్వాలు కూడా వ్యవహరించినటువంటి తీరుని చూసినాం. ఎందుకంటే దాంట్లో లేదు అనడానికి ఏం వీలేదు. ఇది మన స్రవంతి మేడము కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద మరి కాంగ్రెస్ లో యాక్టివ్ చాలా ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసి సరే దురదృష్టవశాత్తు కానీ పాలవాయి ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ కట్టుబడినటువంటి ఫ్యామిలీ, వాళ్ళు ఫైట్ చేసినటువంటి ఫ్యామిలీ అట్లా. ఇప్పుడు కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఏదైనా కూడా నీకు ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా, పర్యావరణాన్ని కాపాడకుండా ఈ రకంగా పోయిన దాని మీద ఇక్కడ మందలించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే 1996 యాక్ట్ ప్రకారం మీరు అనుమతి తీసుకున్నారా లేదా అనే దాని మీద క్వశ్చన్ వేసింది. తర్వాత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కూడా. మరి వెంకటరమణ ఛార్జ్ చేయాల్సిందంటే ఇప్పుడు ఆడ ఏం తప్పట్లేదు, మీరు అమ్ముకున్నారా, తనఖా పెట్టిరా, మాకు అవసరం లేదు. ఇప్పుడు దాన్ని పర్యావరణాన్ని ఎందుకు విధ్వంసం చేసిరని దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినటువంటి సందర్భం ఉంది. తర్వాత ఈ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కి ఇచ్చినటువంటి నివేదిక, వాళ్ళు సుప్రీంకోర్టు ఒకటి మనకు ఒక కమిటీ అపాయింట్ చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ తీసి ఇచ్చినటువంటి దాన్ని ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇది గచ్చిబౌలి సంబంధించినటువంటి సాయిల్ ఏదైతే నేల ఉందో అది అడవులకు చాలా అనుకూలంగా ఉన్నది అనే దాని మీద ఇచ్చిన. కాబట్టి ఇది కొంత బాగా చెట్లు పెరగడం కానీ ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో కానీ కూడా రిపోర్ట్ చేసేది. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ కొంత ముందు మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే ఇప్పుడు ఏదైనా అభివృద్ధి కావాలంటే కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్టు పెట్టాలనుకుంటే అక్కడ భూములు పోకుండా ఉంటాయా, లేకపోతే ఇవన్నీ లేకుండా ఉంటాయా? కానీ ఇక్కడ కొంత ఎస్టీయూలో ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఇది ఎవరు పసిగట్టట్లేదు కానీ మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎస్టీయూ పిల్లల కంటే ఎక్కువ ఈడ కొంత విపక్షాలు వేసినటువంటి పొగ అనే దాని మీద అది ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని ఈ ఒక ఇష్యూలో చెప్తున్నా ఉన్నది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు బీజేపీకి కూడా కాంగ్రెస్ ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఈ తప్పును చూపించడానికి, తర్వాత హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు చూడడానికి ఒక మంచి రాజమార్గాన్ని ఇచ్చినట్టు అయిపోయింది. కాబట్టి ఇవన్నీ ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు భూములు అమ్మడానికి అంటే భూములు బీఆర్ఎస్ అమ్మలేదు, అభివృద్ధి కొరకు, పెట్టుబడుల కొరకు ఏదో చేసినటువంటి సందర్భం ఉంటది. కానీ ఇక్కడ జరిగేదంతా ఏంటంటే పర్యావరణాన్ని పాడు చేసేది. 100 ఎకరాలు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటే వాస్తవానికి మరో జన్మెత్తాలి మనం. ఇప్పుడు అంటే అటువంటి అడవిని చూడాలంటే మనం ఇప్పుడు మన జనరేషన్ కి అయితే అది మన సెవెంత్ దానికైనా ఇప్పుడు ఆల్మోస్ట్ వెంకట చవన్న ఇప్పుడు అంతా 50+60+ కనుక మళ్ళీ చూసే అవకాశం కూడా లేదు. పునరుద్ధరణ జరిగిందా అంటే రేపు కాబోయే చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఇవాళ డైరెక్షన్ ఇచ్చినటువంటి గవాయి గారు కూడా చూసే అవకాశం లేదు. ఎందుకంటే పునరుద్ధరణ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే ప్రభుత్వాలు కూడా అర్ధహారం అన్ని లక్షల మొక్కలు పెడితే ఎన్ని బతికినాయిందని బుడదేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. అయితే ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ఇప్పుడు చెట్టు 10 పెడితే 1-2 బతకడమే ఎక్కువ, 100 పెడితే 1-2. ఎందుకంటే ఆ పద్ధతి లేదు. ఇది ఫోటో స్టంట్ వీడియోస్ అంటే. కాకపోతే ఇక్కడ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన ఆరోపణ అంటే అది మనకు అనేది ఆర్టిఫిషియల్ దాంతో ఇంటెలిజెన్స్ తోటి అది కొంత క్రియేటివిటీ చేసినటువంటి వీడియోలు, ఫోటోలని కొంత వాళ్ళ అదే నమ్మకంతో దాన్ని సుప్రీంకోర్టుకు నిర్ధారించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ అది కొంత మరి ఆలస్యమైందా, లేకపోతే వీళ్ళ సోషల్ మీడియా కొంత టీఆర్ఎస్ ఇక్కడ మాత్రం చాలా అడ్వాన్స్ గా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది.
ఒకటండి మల్లేశ్వర్ గారు, ఒకటి ఇక్కడ ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు ఏంటంటే కూడా ఏదైతే హెచ్సి భూములకు సంబంధించి అప్పుడు ఏదైతే డిమాలిష్ చేస్తున్నప్పుడు ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ ని తీసుకొని సుప్రీంలో అటు ఏదైతే ఎవిడెన్స్ కింద అయితే అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎవిడెన్స్ ఏదైతే వీడియోలు చూస్తారో దానిపైన అటు సుప్రీం కూడా సీరియస్ అయ్యింది. ఆ రకంగానే మనం ఇప్పుడు చూడడం అయితే జరుగుతుంది. అయితే ఒక పక్క కాంగ్రెస్ ఏమో ఇది ఏ వీడియోలని అంటుంది. ఒకవేళ ఏ వీడియోలు అయితే అక్కడి వరకు వెళ్తాయా? ఇప్పుడు ఏ వీడియోలు అయితే పోవద్దు అనేది ఏం లేదు. ఏదో అంత టెక్నాలజీ బాగా డెవలప్ అయి ఉన్నది. కాకపోతే ఇది ఇప్పుడు పాక్షికంగా చూపెట్టిరు, సుప్రీంకోర్టులో స్టే తీసుకురాగలిగారు. నిన్న 4 వారాల గడువు అని మళ్ళీ వాళ్ళకు ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తోటి కూడా కొంత సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యింది కనుకనే ఇలా పిఎస్ మీద అధికారుల మీద మండిపడినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే కాబట్టి ఇది ఎంత మేరకు నిలబడుతుంది అనే దానికంటే ఏంటంటే పర్యావరణాన్ని విధ్వంసం చేసారు, ఇక్కడ వన్యప్రాణులకు నష్టం చేసారు అనే బలమైన ఆరోపణలు కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి సందర్భం అది పబ్లిక్ లో కూడా నానిపోయింది. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఏ పద్ధతిలో మరి ఎవరి సలహాలు ఇస్తున్నారో ఏమో కానీ కొంత ఈ లగిచర్ల విషయంలో అంటే భూముల సేకరణ విషయంలో కొంత వాళ్ళు అంటే కరెక్ట్ వేల మోత లేనట్టు అవపడతా ఉన్నారు. ఎందుకంటే ఆ పద్ధతి లగిచర్లది కూడా బాగా ఇష్యూ జరిగింది. ఇప్పుడు నేను ఎస్టీది ఇష్యూ జరిగింది. అసలు విద్యార్థులది విచిత్రమైందంటే విద్యార్థులు ఒక బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన బీజేపీ టీడీఎస్సీ వాళ్ళు అన్ని అంటే వామపక్షాలు ఇటు అన్ని విద్యా సంఘాలు కూడా చేరేటువంటి సందర్భం. అంటే ఒక ఇష్యూ ఒక ఉప్పెనలాగా తెలంగాణ ఉద్యమంలాగా లేచినటువంటి సందర్భాన్ని మనం కొంత వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి రావడానికి అయితే మాత్రం అది విద్యార్థుల ఒక సామాజిక మాత్రం మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అది ఎస్టీ భూముల ప్రభుత్వ భూములు అనేది కూడా కోర్టు కూడా క్లియర్ గా చెప్పింది. మీ భూములైతే మీకు కావచ్చు, మేము దాన్ని పర్యావరణ విధ్వంసం మీద మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా నీకు వేరే ఎందుకు అమ్ముకుంటారు అని అనలేదు, ఎక్కడ కూడా ఎందుకు తనఖా పెట్టిరు అనేది మాత్రం క్వశ్చన్ చేయలేదు. దానికి మరి పునరుద్ధరణకు మీరు ఇప్పుడు వాళ్ళు అడిగింది సుప్రీంకోర్టు ఏంటి ప్రణాళిక, ఈ 4 వారాలు ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే ఆ 4 వారాలలో మీరు ఏం చేద్దాం అనుకుంటారు, ఎట్లా దాన్ని పునరుద్ధరిస్తారని చెప్పమని చెప్పి ప్రయత్నించినటువంటి సందర్భాన్ని మనం చూసుకోవాలి. ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు, సో ఇప్పుడు మల్లేశ్వర్ గారి మాటలు మీరు వినడం జరిగింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో, ఎందుకు ఏది ఆలోచించకుండా తొందరపడుతున్నారు అన్న విమర్శలు ఇప్పుడు మీకు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు భూముల విషయంలో ఎవరు వ్యతిరేకించినా అధికారులు కానివ్వండి